రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో గమనించాల్సిన రెండు విషయాలు. వారు పెట్టుబడులు తీసుకొని రావడం ఒక అంశం అయితే కనుక, రెండవది మూసీ నది సుందరీకరణ గురించి, మూసీ నది పునరుజ్జీవం గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ మూసీ నది పైన ఎందుకంత పట్టుదలతో ఉన్నారు? రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. వారు ఇంగ్లాండు వెళ్ళి థేమ్స్ రివర్ ఫ్రంట్ అధికారులతో భేటీ కావడం, ఇక్కడ దుబాయ్కి వెళ్ళి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు వద్ద దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, సుమారుగా 70 సంస్థలతో ఆయన నిన్న భేటీ కావడం. అంటే మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీ నదిని ఒక రెవెన్యూ మోడల్గా చేయాలనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఎందుకు అనంటే, హైదరాబాదుకు రాగానే హైదరాబాదు నగరం గుండా ఒక 50-60 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తున్నది. నగర నిర్మాణం కూడా మూసీ నది వెంటనే ఉన్నది. ఈ మూసీ నది వెంట ఉన్న నిర్మాణాన్ని 60 కిలోమీటర్ల మేర నదిలో నీళ్లు సజీవంగా ఉంచి దాన్ని పార్కులు, రోడ్లు, దాని చుట్టుముట్టు కనుక కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తే దాని లుక్ మారిపోతుంది. లుక్ మారిపోవడం వలన ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం వస్తుంది. ఇట్లా మనం నది పరిసర ప్రాంతాలలో ఇతరది దుబాయ్లోనూ లేకపోతే ఇంగ్లాండు, ఫ్రాన్స్ లాంటి దేశాలలో ఇవి ఒక మార్కెట్ రెవెన్యూ మోడల్స్ ఇవి. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి దొరుకుతుంది. రెండోది పర్యాటక రంగం ఊపందుకునే అవకాశం ఉంటుంది. మూడోది హైదరాబాదు బ్రాండు ప్రపంచవ్యాప్తం అవుతుంది. ఇవాళ హైదరాబాద్ అనేది ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాద్ ఉన్నది. ఈ నగరం బ్రాండుని పెంచాలంటే ఈ ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భావిస్తున్నారు. దానికి తోడు హైదరాబాద్ నగరానికి ఏం చేసినా సరే దాని ముద్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. అంటే ఏదో ఒక ముద్ర ఉండాలి కదా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మూసీ నది గురించి 1990ల నుంచి చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. మూసీ నది సుందరీకరణ గురించి నాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసీ సుందరీకరణ కోసమై ప్రయత్నాలు, ప్రణాళికలు వేయడము. ఇప్పుడు దాన్ని గతంలో జరిగిన చర్చలు, గతంలో ఉన్న ప్రణాళికలు, వాటిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా బహుశా ఈ మూసీ డెవలప్మెంటు, ఈ మూసీ సుందరీకరణ, దాన్ని పునరుజ్జీవం చేయడం ద్వారా తనదైన ఒక ముద్రను నగరంలో వేయాలనే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. పైగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉంది. మొన్న అనుకున్న స్థాయిలో ఓట్లు, సీట్లు రాలేదు. ఇది ఏదో ఒక డెవలప్మెంట్ కనుక కనబడితే ఆ ముద్ర తప్పకుండా పడుతుంది. అందుకోసమనే హైదరాబాద్ నగరంలో ఒక 50-60 కిలోమీటర్ల మేర నది పైన, ఆ నదిలో ఒక మార్పు కానొస్తే కనుక కొన్ని లక్షల మంది ప్రతిరోజు వాటిని సందర్శించే అవకాశం ఉంటుంది. ఇవాళ హైదరాబాద్లో దర్శనీయ స్థలాలు ఒకటి గోల్కొండ, చార్మినారు, కొత్తగడిన సచివాలయం, స్మృతివనం, హుస్సేన్ సాగరు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవాళ మూసీ నదే కనుక ఒక సుందరీకరణ ప్రాంతంగా మారితే కనుక ఒక 60 కిలోమీటర్ల మేర మార్కెట్ విస్తరించే అవకాశం ఉంటుంది. ఈ ఇతర దేశాలకి వెళ్ళి ఇప్పుడు మెడికల్ టూరిజం పెరిగింది. ఈ మెడికల్ టూరిజం ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటారు, చూడదగ్గ ప్రదేశాలు తిరిగి వస్తూ ఉన్నారు. ఈ హైదరాబాదులోనే మూసీ ఇది జరిగితే కనుక 40-50 కిలోమీటర్ల మేర విదేశీ యాత్రికులు రావడానికి, చూడడానికి ఒక పెద్ద దర్శనీయ స్థలంగా ఇది మారే అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా రకాలుగా దేశీయంగా, అంతర్జాతీయంగా దీనికి ఒక దర్శనీయ స్థలం చేసి మార్కెట్ క్రియేట్ చేయడం ద్వారా తనదైన ముద్ర వేసుకోవాలన్న ప్రయత్నం బలంగా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి అటు థేమ్స్ రివర్ ఫ్రంట్ వారితోని, ఇక్కడ దుబాయ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫ్రంట్ వారితో కూడా మాట్లాడము, వారిని కూడా హైదరాబాద్కు ఆహ్వానించి మీరు హైదరాబాద్కు రండి, వచ్చి మూసిని ఇక్కడ ఏం చేయవచ్చునో, దీన్ని అంతర్గత రోడ్డు ఎట్లా ఉండాలి, దీనికి సుందరీకరణ ఎట్లా చేయాలి, కాంప్లెక్స్లు, మార్కెట్లు వస్తే ఎక్కడ రావాలి. దుబాయ్లో కనుక ఆకాశాన్ని అందుకునేంత పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, అంత కట్టకపోవచ్చు ఇక్కడ, కానీ ఒక మార్కెట్ మోడల్ అయితే ఉండాలి కదా. ఆ ప్రయత్నము బహుశా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఒక బ్రాండ్ కోసం చేస్తున్న ఒకనొక ప్రయత్నం. దీంతో పాటుగా ఖజానాకు, ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ఈ కారణాల రీత్యానే ఈ మూసీ నది పైన రేవంత్ రెడ్డి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తున్నది.